శ్రీధర్ బాబు మనతో ఉన్నారు. శ్రీధర్ బాబు గారు, మీరు ఎవరైనా సీనియర్ లీడర్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ, డికే శివకుమార్ గారిని కలిసి ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదండి, మర్యాద కలవటం లేదు. నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ, కర్ణాటక కళ్యాణ్ చాలా అంశాలు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఇక్కడికి రావడం మర్యాద వాటిని కలవడం. కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా వచ్చిన రిజల్ట్ మీద మీరేమంటారు? 65 సీట్లు రావడం. తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్పు కోరుతున్నారు. మార్పు కోసం ఈరోజు ప్రజలు మాకు ఒక అవకాశం ఇవ్వటం జరిగింది. ప్రజల ఆశయాలకు సంబంధించి తప్పకుండా మేము నెరవేర్చడానికి హార్నిషం కృషి. మీ పేరు మొదట్లో చూసుకున్నట్టుగైతే సీఎం రేస్ లో ఉన్నారన్నారు, తర్వాత స్పీకర్ అన్నారు, తర్వాత డిప్యూటీ సీఎం అన్నారు, రకరకాలుగా ఊహాగానాలు అనేది బయట వస్తుంది. దాని మీద మీరు ఏమంటారు? యాక్చువల్గా ఏమనేది లేదు, నేను సిన్సియర్ కార్యకర్త, నాయకుడు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నాను, కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటుంది. నమ్మకంతోనే ముందుకు నడుస్తాను. అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, అధికారం కంటే ఎక్కువ ఏ విధంగా సేవ చేయదలుచుకున్నాము, అదే ప్రధానమైన అంశంగా ముందుకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ హైకమాండ్ నిన్న తీసుకున్న నిర్ణయం, రేవంత్ రెడ్డి సీఎం చేసిన నిర్ణయం మీద మీరేమంటారు? ఏమనేది ఉంది, హైకమాండ్ పైన సింగిల్ లైన్ రెజల్యూషన్ చేసి మేము సింగిల్ లైన్ రెజల్యూషన్ ఆథరైజేషన్ చేసిన తర్వాత అనేది ఏముండదు. Are you happy with the decision? If I'm happy, if I'm not happy, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు అందరూ హ్యాపీ ఉండాలి. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న డెసిషన్ మీద అయితే ఆయన క్లారిటీ ఇవ్వలేదు శ్రీధర్ బాబు గారు. అయితే హ్యాపీగా ఉన్నారా లేదనేది ఏదేమైనా సరే హైకమాండ్ ఇచ్చిన డెసిషన్ ఫాలో అవ్వాల్సిందే సిన్సియర్ కాంగ్రెస్ కార్యకర్తగా అని చెప్తున్నారు. కెమెరామన్ మోహన్ తో రామకృష్ణ, RTV న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.